హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పేటిఎం పాయింట్స్ ద్వారా గిఫ్ట్ వోచర్ అయితే కొనుక్కోవడం జరుగుతుంది. అది ఏ విధంగానో ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. దానికోసం మనం పేటిఎం ఓపెన్ చేసుకోవాలి. ముందుగా పేటిఎం ఓపెన్ చేసుకున్న తర్వాత లాగిన్ చేయాలి. ఇలా లాగిన్ చేసిన తర్వాత ఇక మన దగ్గర రీడియం న్యూ అని ఉంది చూడండి. 6,909 రూపాయలు అయితే మనకు రివార్డ్ పాయింట్స్ అయితే ఉండడం జరిగింది, క్యాష్ బ్యాక్ పాయింట్స్. దీన్ని గిఫ్ట్ కార్డుగా కన్వర్ట్ చేస్తే మనకు ఎంత వస్తుంది అనేది చూద్దాం. ఫ్లిప్కార్ట్ నేను గిఫ్ట్ కార్డ్ అయితే కొనుక్కోవడం జరుగుతుంది. 6,500కు మనకు 50 రూపీస్ గిఫ్ట్ వోచర్ అనేది రావడం జరుగుతుంది. ఈ గిఫ్ట్ కార్డు విత్ RS 50 రూపీస్ ఉంది చూడండి. గెట్ ఆఫర్ 6,500 ఉంది చూడండి పాయింట్స్. దాని మీద క్లిక్ చేస్తే మనకు గిఫ్ట్ కార్డు వోచర్ అయితే కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. రీడియం న్యూ అని ఉంది చూడండి. ఇక మన గిఫ్ట్ కార్డ్ నెంబర్, గిఫ్ట్ కార్డు పిన్ నెంబర్ అయితే రావడం జరిగింది. మనకు మెసేజ్ కూడా పేటిఎం నుంచి మెసేజ్ కూడా రావడం జరిగింది. ఈ గిఫ్ట్ కార్డును కాపీ చేసుకోవాలి. మనం ముందుగా మన ఫ్లిప్కార్ట్లో వ్యాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేయడం జరుగుతుంది. ఆ వ్యాలెట్ బ్యాలెన్స్ ఇప్పుడు మనం గిఫ్ట్ కార్డు అయితే ఎంటర్ చేసుకోవద్దు. ముందుగా వ్యాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. నేను పేటిఎం అయితే మన ఫ్లిప్కార్ట్ అయితే ఓపెన్ చేసుకొని అందులో మన వ్యాలెట్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఏదో ఒకటి బుక్ చేసుకుంటే మనకు వ్యాలెట్ బ్యాలెన్స్ అయితే చూపించడం జరుగుతుంది. నేను ప్రజెంట్ అయితే ఒక షర్టో పాయింటో బుక్ చేయడం జరుగుతుంది వ్యాలెట్ బ్యాలెన్స్ చెక్ చేయడం కోసం. మన గిఫ్ట్ కార్డు బ్యాలెన్స్ అయితే 200 రూపాయలు అయితే మనకు ఫ్లిప్కార్ట్లో అయితే 200 రూపాయలు ఉంది. ఇప్పుడు మన గిఫ్ట్ కార్డు కొనుక్కున్నాం కదా, 50 రూపీస్ అయితే యాడ్ కావాలి. అది ఎలా యాడ్ చేయాలో నేను ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. మళ్ళీ నేను పేటిఎంకి వచ్చి ఈ గిఫ్ట్ కార్డు అయితే కాపీ చేసుకుంటున్నా. ఫ్లిప్కార్ట్కు గిఫ్ట్ వోచర్ దానిలో పోయి గిఫ్ట్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసుకున్న తర్వాత పిన్ నెంబర్ కూడా కాపీ చేసుకొని ఎంట్రీ చేసుకుంటున్నా. పిన్ నెంబరు ఎంట్రీ చేసుకున్న తర్వాత అప్లై ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే గిఫ్ట్ కార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ మనకు రావడం జరిగింది, నోటిఫికేషన్. ఇప్పుడు వ్యాలెట్లో పోయి మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఏదో ఒకటి బుక్ చేస్తే మనకు వ్యాలెట్ బ్యాలెన్స్ తర్వాత మళ్ళీ మనం అమౌంట్ అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకు అమౌంట్ అనేది ఇక్కడ 250 రూపీస్ అయితే మనకు రావడం జరిగింది వ్యాలెట్ బ్యాలెన్స్. ముందు మనకు 200 రూపీస్ మాత్రమే ఉండే. ఇలా ఈ విధంగా పేటిఎం రివార్డ్ పాయింట్స్ అయితే రీడియం చేసుకోవచ్చు. అమెజాన్ వోచర్ కానీ, ఫ్లిప్కార్ట్ వోచర్ కానీ, జొమాటో వోచర్ కానీ కొనుక్కోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.